ఇస్లాంలో వడ్డీ హరాం ఉంది. అలాంటిది మన ముస్లిం సమాజంలో చాలామంది పిల్లలు బీఏ, బీకాము ఇట్లా ఫినాన్షియల్‌లో పోతున్నారు. మరి ఫినాన్షియల్‌లో పోయిన తర్వాత వాళ్ళు బ్యాంకింగ్‌లో పోయినప్పుడు వాళ్ళు వాళ్ళ అధికారులు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ కోసం కింద బైక్ కొన్నాడు. అది వడ్డీ కింద వస్తుంది. వాళ్ళు వడ్డీ కట్టలేకున్నట్టు ఆ బైక్ తీసుకొని రామని చెప్తారు వాళ్ళ అధికారులు. మరి అది వాళ్ళు తీసుకొని రావడం వల్ల అది హలాల్ అవుతుందా? హరామ్ అవుతుందా? అంటే వాళ్ళు చెప్పిన పనికి మనం చేయాలి కదా వడ్డీ కిందకి. సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, ఇస్లాంలో వడ్డీ అనేది మహాపాపం కదండి. ఎవరైతే బీకాన్ చేస్తున్నారో, తర్వాత ఎకనామిక్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? బ్యాంకుల్లో ఉంటాయి. ఆ బ్యాంకులో ఏదైనా ఒక జాబ్ చేస్తున్నామో అక్కడ మేనేజర్ గారు చెప్పారు, ఫలానా వ్యక్తి లోన్ తీసుకొని ఈఎంఐస్ కట్టట్లేదు కాబట్టి మీరు వెళ్ళి ఆ బండి అక్కడ నుండి తీసేసుకొని రండి అని చెప్పేస్తున్నారు. లేదా మేము ఇక్కడ అకౌంట్స్లో ఉన్నాము, ఇక్కడ ఫినాన్స్లో ఉన్నాం, మేము ఇక్కడ ఈ మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఈ బ్యాంక్ యొక్క లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇది వడ్డీ కిందకి వస్తున్నప్పుడు మేము అందులో పని చేయవచ్చా అనేటటువంటి విషయాన్ని మీరు అడుగుతున్నారు. అదే కదండి. చూడండి, ఖురాన్లో సూరా బకరా నంబర్ 2:275 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వడ్డీ విషయాన్ని అల్లాహ్ మరియు ప్రవక్తతో యుద్ధం ప్రకటించిన దాంతో సమానం అని చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ₹1 వడ్డీ తింటే 36 సార్లు వ్యభిచారం చేసినంతో సమానం అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి వడ్డీకి సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండాలి. కానీ ప్రాణం పోయే పరిస్థితుల్లో వడ్డీ మీకు జాయిజ్ అయిపోతుంది. ఉదాహరణకి మీ దగ్గర డబ్బులు లేవు, హార్ట్ అటాక్ వచ్చేసింది, తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ సందర్భంలో వడ్డీ తీసుకురావచ్చు మీరు. అంటే ప్రాణాలు పోతున్నప్పుడు వడ్డీ అనేది జాయిజ్ అయిపోతుంది. ఈ విషయం ఒకటి. అయితే అత్యవసర పరిస్థితి అంటే ఇప్పుడు ఆ వడ్డీ తీసుకుంటే మీ యొక్క బాబు యొక్క ఆపరేషన్ జరుగుతుంది, మీ భార్య యొక్క ఆపరేషన్ జరుగుతుంది, అలాంటి పరిస్థితుల్లో వడ్డీ అనేది జాయిజ్ అయిపోతుంది. అయితే సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో, ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు బ్యాంక్ వ్యవస్థలో అక్కడ జాబు చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి మొట్టమొదటిగా. ఎందుకంటే ఇప్పుడు జాబ్ వచ్చేసింది అని ఆ బ్యాంకులో దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరోక్షంగా మనం పాపాత్మలో అవుతాం, ప్రత్యక్షంగా అవ్వము, కానీ పరోక్షంగా ఎంతో కొంత పాపం అనేది ఆ బ్యాంకు వ్యవస్థలో పనిచేస్తున్నందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి దూరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఇస్లామిక్ బ్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మనం ప్రోత్సహించాలి. అలాగే ఇప్పుడు నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, జన్సేవ అనేటటువంటి ఒక ఇస్లామిక్ బ్యాంక్ ఉంది. 400 crores టర్న్ ఓవర్ ఉందండి. ఇది బాంబే యొక్క ఇది బ్యాంక్ అనమాట. గూగుల్లో సెర్చ్ చేయండి జన్సేవ అని చెప్పేసి. అలా కొన్ని వాళ్ళు లోన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫినాన్స్ సంబంధించినటువంటి ఆ వ్యవస్థల్లో, ఆ వడ్డీకి సంబంధించిన వ్యవస్థల్లో సాధ్యమైనంత వరకు అందులో పని చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మజ్బూర్గా ఎవరైనా వ్యక్తి పనిచేస్తున్నారంటే అది వేరే విషయం. కానీ మీకు ఒక ఆప్షన్ ఉంది, మీరు చదువుకున్నారు, ఇక్కడ కాకుండా ఇంకో ఉద్యోగం ఉంది. ఎందుకంటే ఉపాధి ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ బ్యాంక్ మేనేజర్ కాదు, ఆ కంపెనీ కాదు మీకు ఉపాధి ఇచ్చేది. ఉపాధి ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి మీరు ఒక పెద్ద శాలరీని వదులుకుంటే అంతకంటే పెద్ద శాలరీని అల్లాహ్ మీకు ప్రసాదించగలుగుతాడు. ఎందుకంటే అల్లాహ్ శుభాలను మరియు బరకత్ని ప్రసాదించేవాడు. దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది మజ్బూరిగా ఒక గత్యంతరం లేక ఉంటే అది అల్లాహకు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయం. మనం ఫత్వాలు జారీ చేసి మనం బైకాట్ చేసే ప్రయత్నం చేయదు. ఈ మధ్య ఏం ట్రెండ్ అవుతుందో తెలుసా? ఫలానా వ్యక్తి బ్యాంకు నుండి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టాడండి, ఆ ఇంటికి వెళ్ళకూడదు, ఫలానా వ్యక్తి ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళకూడదు అని మనం ఏదేదో మాటలనేసి వేలేసే ప్రయత్నం చేస్తాం. అలా లేదు ఇస్లాంలో ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో యూదుల ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు. యూదులు మొత్తం కూడా వడ్డీ వ్యాపారం చేసేవారు. అంటే వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి ఇంట్లో కూడా ప్రవక్త వారు వెళ్ళి భోజనం చేశారు. అలాంటప్పుడు ఒక ముస్లిం ఏదో వడ్డీ తీసుకున్నాడని వెలేసేసి ఆ ఇంటికి వెళ్ళమని ఫత్వాలు జారీ చేయకూడదు. ఒకవేళ 100% ఏ వ్యక్తి అయితే వడ్డీపై ఆధారపడి జీతం గడుపుతాడు, అంటే వడ్డీలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఊర్లో ఉంటారు, వాడు ₹1 కోటి పక్కనేసేసుకొని ప్రతి వడ్డీ చేసి ఆ వచ్చిన వడ్డీతో బ్రతుకుతుంటాడు. అలా 100% వడ్డీతో ఉన్న వ్యక్తి ఇంట్లో తినకూడదే తప్ప అతనికి వడ్డీ వ్యాపారం ఒక బిజినెస్, దాంతోపాటు రియల్ ఎస్టేట్ ఉంది, దాంతోపాటు ఆటోమొబైల్స్ ఉంది, దాంట్లో ఇతర బిజినెస్లు ఉన్నాయి, అలాంటి వ్యక్తి ఇంట్లో వెళ్ళి భోజనం చేయడంలో కూడా తప్పు లేదు. అంటే ఇస్లాం ఎంతవరకైతే మనకు అనుమతిస్తుందో అంతవరకు ఉండాలి. ఎక్స్ట్రీమిజాన్ని ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక వ్యక్తి నన్ను అడిగాడు, సార్ మీరు హరాం డబ్బులతో ఉమ్రా చేసి వస్తున్నారు, అది నెరవేరుతుందా లేదంటే అది హరామా హలాలని నిర్ధారణ చేయడానికి నువ్వెవరు ముందు? మొదటి విషయం. అతడు ఒకవేళ తప్పు చేసినా అల్లాహకు ఆ వ్యక్తికి సంబంధించిన విషయం. తప్పు చేసి అక్కడ మొర పెట్టేసుకొని ఏడ్చుకుంటూ అల్లాహ్ నన్ను క్షమించండి, అల్లాహ్ క్షమించాడేమో, మనం ఎందుకు పాపాత్మలో అయిపోవాలి? కాబట్టి తీర్మానాలు ఫత్వాలు ఇచ్చేటటువంటి ముఫ్తీలు ఎక్కువైపోయారు మన ముస్లిం సమాజంలో, ఆలింలు తక్కువైపోయారు. కాబట్టి ముఫ్తీలను తగ్గించేసి ఆలింలు పెంచే ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా. కాబట్టి ఈ ప్రశ్న జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి
ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.